బంగ్లాదేశ్లో ఎమర్జెన్సీ పరిస్థితులు కొనసాగుతున్నాయి. భారతే కాపాడాలంటూ అక్కడ హిందువులు వేడుకుంటూ ఉన్నారు. అక్కడి మైనార్టీలంతా కూడా లేఖలు రాస్తున్నారు. బోర్డర్స్ ఓపెన్ చేస్తే భారత్లోకి వస్తామంటూ వారంతా రిక్వెస్ట్ చేస్తున్నారు. బంగ్లాదేశ్లో హిందువులపైన ఇంకా ఇస్లామిక్ మూకల దాడులు ఆగడం లేదు. బిఎన్పి లీడర్ తారిక్ రెహమాన్ ఎంట్రీతో మరింతగా అక్కడ పరిస్థితులు దిగజారిపోయాయి. హిందువులను అక్కడి మైనార్టీని బతకనివ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తమవుతోంది. మమ్మల్ని కాపాడండి అంటూ భారత్కు మొరపెట్టుకుంటున్నారు అక్కడి ప్రజలు. ఎస్ఓఎస్ అంటే తమ ప్రాణాలని కాపాడండి, మేము ఇక్కడ మా బ్రతుకులు ఛిద్రమైపోతున్నాయి రకంగా పలు విజ్ఞప్తులు కనబడుతున్నాయి. బంగ్లాదేశ్కి చాలా ఈజీగా బార్డర్ షేరింగ్గా ఉన్నటువంటి ప్రాంతం భారత్ మాత్రమే. అయితే మీరు అవకాశం ఇస్తే మేము మీ దగ్గర నుంచి తప్పించుకోగలుగుతాం, మీ దేశంలోకి వస్తాం, మమ్మల్ని కాపాడండి, మీరు మాత్రం మమ్మల్ని కాపాడగలుగుతారు, ఎవరు మమ్మల్ని కాపాడలేరు అనేటువంటి విజ్ఞాపనలు విజ్ఞప్తులు వస్తూనే ఉన్నాయి. వాళ్ళ రిక్వెస్ట్లు వినబడుతూనే ఉన్నాయి. తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మాజీ ప్రధాని జియా ఖలీదా కుమారుడు. 2008లో అక్కడి నుంచి పలు కేసులు ఎదుర్కొని షేక్ హసీనా ప్రభుత్వం రాగానే అక్కడి నుంచి పరారైపోయాడు. లండన్ చేరుకున్న లండన్ నుంచి మళ్ళీ ఇటీవల 17 ఏళ్ల తర్వాత మొన్న మధ్య అంటే 2 రోజుల క్రితమే బంగ్లాదేశ్ నేలపై అడుగుపెట్టాడు. ఫిబ్రవరి 12, 2026 ఎన్నికలు జరగబోతున్నాయి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా తారిక్ రెహమాన్ ఉన్నాడు. అయితే ఆయన గతంలో బంగ్లాదేశ్ నుంచి వెళ్ళక మునుపు, బంగ్లాదేశ్ నుంచి ఆయన లండన్కి వెళ్ళక మునుపు ఇక్కడ ఒక డైరెక్ట్గా జియా ఖలీదా ప్రధానిగా ఉన్న సమయంలో ఆల్టర్నేట్గా పిఎంఓ కార్యాలయానికి ఆల్టర్నేట్గా బిఎన్పి కార్యాలయాన్ని మార్చి మొత్తంగా తతంగాన్ని ఆయనే ముగించేసేవాడు. ఒక పవర్ఫుల్ లీడర్గా కూడా ఆయన అక్కడ కనిపించేవాడు. ఆ సమయంలో భారత్కి వ్యతిరేకంగా ఆయన పావులు కలిపాడు, మైనార్టీలకు వ్యతిరేకంగా పావులు కలిపాడు. జమాత్ ఈ ఇస్లామీ అనేటువంటి పార్టీతో చేతులు కలిపి గత ఆయన తల్లి ప్రధానిగా ఉన్న సమయంలో కూటమి ప్రభుత్వం జమాత్ ఈ ఇస్లామీ అనేటిది ఒక ఉగ్రవాద పార్టీ అది. సో ఆ ఉగ్రవాద పార్టీతో చేతులు కలిపి అక్కడ ఉన్నటువంటి మైనార్టీల పైన చాలా దారుణమైనటువంటి ప్రవర్తనని చూపించేవాడు అనేది ఇప్పుడు అంతా భయపడుతున్నారు. అలాంటి వ్యక్తి మళ్ళీ తిరిగి వచ్చాడంటే ఇప్పుడు ఇంకా మరింతగా పరిస్థితులు చేజారిపోతున్నాయి, మాపై ఇంకా దాడులు జరిగే అవకాశమే ఉందని ఆయన చెప్తున్నారు. కానీ ఆయన మాటల్లో మాత్రం నేను ఒక బుద్ధిస్ట్ని, నేను ఒక హిందువుని, నేను ఒక సిఖ్ని, నేను ఒక ముస్లింని, నాకు మతాలు కులాలు అంటూ ఏమీ లేవు, ఇది అందరికీ స్థానం ఉంది, బంగ్లాదేశ్లో అందరూ బతకడానికి అవకాశం ఉంది, ఈ పరిస్థితిని నేను కంట్రోల్ తీసుకొస్తాను వన్స్ ప్రధాని కాగానే, ఆ తర్వాత శాంతి భద్రత నెలకొల్పడంతో పాటుగా ప్రజల చేత పరిపాలన సాగిస్తాన రకంగా మాట్లాడుకొచ్చారు. ఆయన మొన్న 2 రోజుల క్రితం లండన్ నుంచి బంగ్లాదేశ్లో దిగారో లేదో, ఆయన దిగిన ఎయిర్పోర్ట్ నుంచి 300 ఫీట్ రోడ్, అక్కడ ఏరియా పేరు ఒక 300 ఫీట్ రోడ్ అనేది ఉంటుంది, ఆ రోడ్డుకు రావడానికి ఆయనకి సుమారుగా 4 గంటలు పట్టింది. కేవలం 13 కిలోమీటర్లు మాత్రమే. 1 కోటికి పైగా జనాభా వచ్చారట తారిక్ రెహమాన్ని కలవడానికి. సో తారిక్ రెహమాన్ని చూడడానికి, ఆయన కలవడానికి 1 కోటికి పైగా జనాభా వచ్చారంటే ఆయన అక్కడ దాదాపుగా ఇక ప్రధాని అవడం ఖాయమనే మాట వినబడుతోంది. కానీ ఈ ప్రధాని అవడం ఖాయమైనటువంటి ఈ మాట మైనార్టీలు మాత్రం ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. సో అంతో ఇంతో అవామీ లీగ్ అనేటువంటి పార్టీయే మైనార్టీల పక్షాన ఉండేది, వారిని రక్షించడం కోసం అనేక చర్యలు తీసుకుని వాళ్ళ కోసం రక్షణగా ఉండేది. కానీ ఆ తర్వాత జమాత్ ఇస్లామీ అయినా, నేషనల్ సిటిజన్ పార్టీ అని చెప్పి కొత్తగా విద్యార్థుల చేత రాడికల్స్ చేత ఏర్పాటు చేసినటువంటి పార్టీ అయినా, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అయినా, ఈ 3 పార్టీలు కూడా ఈ 3 పార్టీలు గతంలో 2 జమాత్ ఇస్లాం బిఎన్పి అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీల పైన చాలా దారుణంగా ప్రవర్తించాయట. తారిక్ రెహమాన్ని ఒక ఉగ్రవాదితో పోలుస్తూ ఉన్నారు. సో అక్కడ కొంతమంది జాతీయ మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటట అంటే, ఓ దీపు చంద్రదాస్, ఓ అమృత్ మాండల్, మేము కూడా ఇప్పుడు జరిగినటువంటి సంఘటనల పైన అక్కడ మాట్లాడిన ఎవరు సామాన్య వ్యక్తులు కాదు, జాతీయంగా హిందూ సంఘాలను కొంత లీడర్గా ఉన్నటువంటి వ్యక్తులే జాతీయ మీడియాతో మాట్లాడుతూ, మన నేషనల్ ఇండియన్ మీడియాతో మాట్లాడుతూ వాళ్ళు ఏం చెప్పుకొచ్చారంటే, బంగ్లాదేశ్ హిందూ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు, మేము కూడా ఇక్కడ అవమానపడుతున్నాం, అవమాన భారాన్ని ఎదుర్కొంటున్నాం, ఇబ్బంది పడుతున్నాం, దాడులు ఎదుర్కొంటున్నాం, చాలా దమనకాండను చూస్తూ ఉన్నాం, మేము ఇప్పుడు రియాక్ట్ అయితే మేము కూడా ఓ దీపు చంద్రదాస్ లాగా, ఓ అమృత్ మాండల్ లాగా అయిపోతాం. సో మీరు చేయాల్సింది ఒకటే అని చెప్పి ఇటు మీడియాను రిక్వెస్ట్ చేస్తూ, దయచేసి మీ ప్రభుత్వం చేత ఆ బార్డర్ని ఓపెన్ చేయించండి, ఆ బార్డర్ని ఓపెన్ చేయించగలిగితే మేము అక్కడికి శరణార్థులుగా వస్తాం, అక్కడికి వచ్చి మా బతుకు జీవనాన్ని సాగిస్తాం, ఇక్కడ ఉంటే మేము చనిపోవడం గ్యారంటీ, మాలో ఒక దీపు చంద్రదాస్ని, అమృత్ మాండల్ని మేము చూసుకుంటున్నాం, ఆ ఇద్దరు కూడా ఇప్పుడు అక్కడ ఉగ్ర మూకలు ఏవైతే ఆందోళన చేపడుతున్నాయో అల్లరి మూకల దాడిలో చనిపోయిన వారే ఈ అమృత్ మాండల్ అండ్ దీపు చంద్రదాస్. సో అక్కడ హిందూ సంఘాల ప్రతినిధులు వాళ్ళని
మేము మాలో చూసుకుంటున్నాం అనేటువంటి మాట మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఎంతటి భయం వ్యక్తమవుతుందో అర్థమవుతోంది. ఏకైక రక్షకుడు, మాకున్నటువంటి ఏకైక రక్షకుడు అది భారతదేశం మాత్రమే. షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, వాళ్ళకు సంబంధించినటువంటి ప్రతినిధులు మాత్రమే మమ్మల్ని రక్షించగలుగుతారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ లేదు. ఆ పార్టీపై బ్యాన్ విధించారు. అక్కడ ఆయా నాయకులపైన దాడులు జరిగాయి. అవామీ లీగ్ పార్టీని లీడ్ చేస్తోంది కొంతమంది మైనార్టీ నాయకులు. ఆ మైనార్టీ నాయకుల ఇళ్లను కూడా ధ్వంసం చేశారు. వాళ్ళు దైవంగా భావించినటువంటి దేవాలయాలపైన, దేవతలపైన కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. సో ఈ అల్లరి మూకల చేతిలో మేము కూడా ఎప్పుడో ఒకప్పుడు మరణించడం ఖాయం. ఇంకా దీన్ని రెచ్చగొట్టే విధంగా, ఊతమిచ్చే విధంగా తారిక్ రెహమాన్ గతంలో భారత్ని విభేదించడం మా కళ్ళారా చూసాం. ఇక్కడ మైనార్టీలపైన దాడులు చేయడానికి మా కళ్ళారా చూసాం. కాబట్టి ఇంకా మాకు భయం పెరిగిపోయింది అనేటువంటి మాటను అక్కడ హిందూ సంఘాలు చెప్తూ ఉన్నాయి. సో బంగ్లాదేశ్లో హిందూ సంఘాలు, మైనార్టీలు మొత్తం ఏకమైపోయి తమ ప్రాణాలు కాపాడండి అని చెప్పి ఇప్పుడు భారత్ రిక్వెస్ట్ చేయడం మనం చూస్తున్నాం. సో సరిహద్దులు మాకు ఓపెన్ చేయండి, మేము ఈ ద్వారా ఆ సరిహద్దుల ద్వారా బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి చేరుకుంటామంటున్నారు. సో 2.5 కోట్ల మంది హిందువులు ఉన్నారు. సుమారుగా అటు ఇటుగా మైనార్టీల శాతం అక్కడ 7% ఉంది. అంటే సుమారుగా అక్కడ మైనార్టీలు 6 నుంచి 7 కోట్ల మంది ఉన్నారనేది మాట వినిపిస్తోంది. సో అక్కడ 6 నుంచి 7 కోట్ల మంది మైనార్టీలు కనుక ఉంటే, నిజంగా సరిహద్దులు కనుక మనం ఓపెన్ చేస్తే ఆ మైనార్టీలంతా భారత్లోకి ఎంట్రీ ఇస్తే భారత్ పరిస్థితి ఏంటి? మరి భారత్ ప్రభుత్వం అంగీకరిస్తుందా? దాంట్లో ఎంతమంది నిజంగానే శరణార్థిగా వచ్చి మన దేశం దగ్గర ఉండాలనుకుంటున్నారు, ఎంతమంది మనపై కుట్రలు చేయాలనుకుంటున్నారు? అటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో అంత ఈజీగా బార్డర్ ఓపెన్ చేస్తే కేవలం శరణార్థిగా ఉండే వాళ్ళే వస్తారా, మద్దతుదారులే వస్తారా, భారత్లో తమ ప్రాణాలు కాపాడుకునే వారే వస్తారా? లేదు కదా. ఇందులో ఇతర ఉగ్రవాదులు కూడా వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చు ఈ మొత్తం అల్లరి మూకల దాడుల వెనుక, నిరసనల వెనుక పాకిస్తాన్ ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు అల్లరి మూకల్లో కేవలం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అల్లర్లు చేసేటువంటి వాళ్ళు, అక్కడ ఆందోళన చేపట్టే వాళ్ళు మాత్రమే ఉన్నారనుకుంటే పొరపాటే. అక్కడ ముమ్మాటికి పాకిస్తాన్ జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ఉగ్రవాదులు ఉన్నారు, లష్కర్ ఇ తోయిబాకు సంబంధించిన సంస్థకు సంబంధించిన ఉగ్రవాదులు కూడా ఉన్నారు. దానికి చాలా పక్కా ఆధారం భారత రా ఏజెన్సీ ఒక నెల రోజుల క్రితమే చెప్పుకొచ్చింది. బంగ్లాదేశ్ భారత్ సరిహద్దుల మధ్యలో నుంచి ఉన్నటువంటి బార్డర్ ఏరియాలో బంగ్లాదేశ్లో జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ఒక నెంబర్ 2 ఉగ్రవాది అక్కడే ఉన్నాడు. వాడు అక్కడే తలదాచుకున్నాడు. బంగ్లాదేశ్ ప్రభుత్వంతో కలిసి కుట్రకు తెరలేపుతున్నాడు. కొంతమంది రాడికల్స్ విద్యార్థులు వాటితో పాటుగా చేతులు కలుపుతూ ఉన్నారు. ఇలాంటి వార్తలు మనం విన్నాం. సో ఇప్పుడు ఆ అల్లరి మూకల్లో డెఫినెట్గా ఉగ్రవాదులు కూడా ఉన్నారు. సో రోజు రోజుకి పరిస్థితి చేజారిపోతుంది. తారిక్ రెహమాన్ ఎంట్రీతో మరింతగా దిగజారిపోయింది. మేమంతా భయపడిపోతున్నాం, మా ప్రాణాలని కాపాడండి. తారిక్ రెహమాన్ కూడా ఒక రకంగా ఉగ్రవాదిగానే భావిస్తున్నాయి అక్కడ మైనార్టీలు. ఎందుకంటే తారిక్ రెహమాన్ 2008లో ఆయన లండన్కి పారిపోక మునుపు జమాతీ ఇస్లామీ అనేటువంటి పార్టీ ఉగ్రవాద పార్టీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వంలో తన తల్లి జియా ఖలీదా ప్రధానిగా ఉన్నారు. కాబట్టి తను ఆ ఆలోచనతోనే ఉన్నాడు, మైనార్టీలపైన దురుద్దేశంతోనే ఉన్నాడు, మైనార్టీలపై దాడి చేయాలంటే ఉద్దేశంతోనే ఉన్నాడటువంటి ఒక మాట బలంగా అక్కడి మైనార్టీలు వినిపిస్తోంది. ఏదేమైనా తారిక్ రెహమాన్ మాటల్ని ఇప్పుడు అక్కడ విశ్వసించడం లేదు మైనార్టీలు. నేను ఒక బుద్ధిస్ట్ని, నేను ఒక క్రిస్టియన్ని, నేను ఒక ముస్లింని, నేను ఒక హిందూని అనేటువంటి మాటని ఏ మాత్రం కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు, భయపడిపోతున్నారు. తారిక్ రెహమాన్ రాజకీయాల కోసం ఇప్పుడు మాట్లాడుతున్నారు. కానీ ఆయన ప్రభుత్వం వచ్చిందంటే చాలు ఇంకా మైనార్టీలపైన దాడులు పెరిగే అవకాశం ఉందనే భావనలో అక్కడ మైనార్టీలు ఉన్నారు. మరి ఈ సమస్యకి ఎప్పుడు పరిష్కారం పడుతోంది? భారత్ అటువైపు నుంచి వచ్చే లేఖలు ఏ రకంగా తీసుకుంటుంది? మైనార్టీలని మన దేశంలోకి అంగీకరిస్తుందా, ఆహ్వానిస్తుందా, రాణిస్తుందా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనార్టీలని భారత్ రక్షించాలని మీరు కూడా కోరుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. দেখতে পাচ্ছেন কতটা অসহায়ত্ব বোধ করছিলেন একজন গৃহবধূ। তিনি ভোরের কান্না করছেন এবং বিলাপ করছেন, সেটি দেখতে পাচ্ছেন। কতটা অসহায়ত্ব বোধ করছিলেন।